భారతీయ సినిమా స్థాయిని పెంచిన ఇద్దరు దిగ్గజాలు అయిన ఎన్టీఆర్, రాజమౌళి మొదటిసారి కలిసిన అద్భుత చిత్రం స్టూడెంట్ నంబర్ 1. 2001 సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. ఈ సినిమా టైటిల్ కార్డ్స్ చూస్తే మీకు దర్శకత్వ పర్యవేక్షణకే రాఘవేంద్ర రావు అని పెద్దగా కనిపిస్తుంది. నిజానికి ఈ సినిమాకు మొదట దర్శకుడిగా అనుకున్నది రాజమౌళిని కాదు, రాఘవేంద్ర రావుగారి శిష్యుడైన వరా ముళ్లపూడి, అంటే ప్రముఖ రచయిత ముళ్లపూడి వెంకట రమణ గారి అబ్బాయిని ఈ సినిమాను డైరెక్ట్ చేయమని అడిగారు. కాని ఆ సమయంలో వరాగారు పలు టీవీ సీరియల్స్ బాధ్యతల్లో చాలా బిజీగా ఉండటం వల్ల ఆ అవకాశం రాజమౌళి గారికి వచ్చింది. అప్పటికి రాజమౌళి శాంతి నివాసం అనే ఒక ప్రముఖ సీరియల్కు దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సీరియల్ మేకింగ్ స్టైల్ మరియు పనితీరు నచ్చడంతో రాఘవేంద్ర రావుగారు ఈ సినిమా రాజమౌళి చేతిలో పెట్టారు. రాజమౌళి గారిని ఇండస్ట్రీలో అందరూ ముద్దుగా జక్కన్న అని పిలుస్తారని మనకు తెలుసు. అమరశిల్పి జక్కన్న రాతిని చెక్కినట్లు ఆయన సినిమాను ఎంతో ఓపికగా చెక్కుతారు కాబట్టి ఆ పేరు వచ్చిందని చాలామంది అనుకుంటారు. కాని ఆ పేరును ఆయనకు పెట్టింది ఎవరో తెలుసా? ఈ సినిమాలో విలన్గా నటించిన మరియు రాజమౌళికి మంచి మిత్రుడైన రాజీవ్ కనకాల. స్టూడెంట్ నంబర్ 1 షూటింగ్ సమయంలో రాజమౌళి ప్రతి చిన్న షాట్ను, నటీనటుల హావభావాలను చాలా నిశితంగా గమనించేవారట. ఆ పర్ఫెక్షన్ చూసి రాజీవ్ కనకాల సెట్లో సరదాగా ఏంట్రా బాబూ, జక్కన్నలా చెక్కుతున్నావ్ అని కామెంట్ చేశారట. అలా ఆ పేరు సెట్ నుండి మొదలై ఇండస్ట్రీ అంతా పాకిపోయింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక ఆసక్తికరమైన గొడవ కూడా జరిగింది. షూటింగ్ కోసం చిత్ర యూనిట్ అంతా స్విట్జర్లాండ్ వెళ్ళింది. అక్కడ బడ్జెట్ పరిమితుల వల్ల రాజమౌళి మరియు హీరో ఎన్టీఆర్ ఒకే గదిలో కలిసి ఉండాల్సి వచ్చింది. ఇక్కడే ఒక తమాషా సంఘటన జరిగింది. రాజమౌళి గారికి రాత్రి 9 గంటలకే నిద్రపోయే అలవాటు ఉండేది. కాని ఎన్టీఆర్ మాత్రం రాత్రి 12 గంటల వరకు టీవీ చూసేవారట. అదీకాక అక్కడ స్థానిక భాషలో వచ్చే ఏదో ఒక వ్యవసాయ ప్రోగ్రాం ఆయన చూసేవారట. ఆ భాష అస్సలు అర్థం కాకపోయినా ఎన్టీఆర్ చాలా సీరియస్గా చూస్తుంటే నిద్రపట్టక రాజమౌళి మనసులో తిట్టుకునేవారట. అసలు ఆ ప్రోగ్రాం ఏంటి, నువ్వు ఎందుకు అంతలా చూస్తున్నావ్ అని రాజమౌళి ఇప్పటికీ ఆ సంఘటనను తలుచుకుని ఇంటర్వ్యూలలో నవ్వుకుంటారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన ఫైట్ మాస్టర్స్ విషయంలో కూడా ఒక వివాదం నడిచింది. ఈ సినిమాకు మొదట ఫైట్ మాస్టర్స్ గా రామ్ లక్ష్మణ్ సోదరులను ఎంపిక చేశారు. అయితే హీరో ఎన్టీఆర్ అప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన పీటర్ హెయిన్ చేసిన ఒక యాక్షన్ సీక్వెన్స్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. స్టూడెంట్ నంబర్ 1లో పీటర్ హెయిన్ ఉంటే కొత్తగా ఉంటుందని ఎన్టీఆర్ సూచించడంతో రాజమౌళి గారు రామ్ లక్ష్మణ్ స్థానంలో పీటర్ హెయిన్ను యాక్షన్ కొరియోగ్రాఫర్గా తీసుకున్నారట. ఈ విషయాన్ని రామ్ లక్ష్మణ్ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా బయటపెట్టారు. తమను తప్పించడం పట్ల అప్పట్లో వారు కాస్త నొచ్చుకున్నా అది సినిమా మేకింగ్లో ఒక భాగమని తర్వాత సర్దుకుపోయారు. అప్పట్లో ఎన్టీఆర్ మొదటి సినిమా అయిన నిన్ను చూడాలని ఆశించినంతగా విజయం సాధించకపోవడంతో ఆయన మార్కెట్పై పెద్దగా అంచనాలు లేవు. అందువల్ల స్టూడెంట్ నంబర్ 1 సినిమాను కేవలం 2 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 2,75 లక్షల రూపాయల వరకు జరిగింది. కానీ సినిమా విడుదలయ్యాక బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీ సృష్టించింది. దాదాపు 12 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి నిర్మాతలకు మరియు బయ్యర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమా 72 కేంద్రాల్లో 50 రోజులు, 42 కేంద్రాల్లో 100 రోజులు దిగ్విజయంగా ఆడింది. అంతేకాదు, ఆదోనిలోని ఒక థియేటర్లో ఏకంగా 217 రోజులు ప్రదర్శించబడి అప్పట్లో ఒక పెద్ద రికార్డు సృష్టించింది. రాజమౌళి గారు ఈ సినిమాకు పనిచేసేటప్పుడు తనకు బాగా తెలిసిన శాంతి నివాసం సీరియల్ నటులనే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి తీసుకున్నారు. రాజీవ్ కనకాలతో పాటు సినిమాలో కనిపించే చాలామంది చిన్న పాత్రధారులు ఆ సీరియల్ నుంచే వచ్చారు. బడ్జెట్ కంట్రోల్ చేయడం మరియు నటీనటులతో తనకు ఉన్న కంఫర్ట్ వల్లే రాజమౌళి ఈ డిసిషన్ తీసుకున్నారు. ప్రస్తుతం ప్రపంచం మెచ్చే డైరెక్టర్ అయిన రాజమౌళి తన మొదటి సినిమాను చూసుకుని తానే విమర్శించుకోవడం విశేషం. స్టూడెంట్ నంబర్ 1లో నా డైరెక్షన్ చాలా అనుభవరాహిత్యంగా అనిపిస్తుంది.
కేవలం హీరో జైలు నుండి వచ్చాడని తెలిసే ఇంటర్వెల్ సీన్ మాత్రమే నేను బాగా తీశానని నా ఫీలింగ్ అని ఆయన ఒక సందర్భంలో ట్వీట్ చేశారు. కథలో ఉన్న బలం మరియు కీరవాణి సంగీతం వల్లే సినిమా అంత పెద్ద హిట్ అయిందని ఆయన వినమ్రంగా ఒప్పుకున్నారు. మరొక విచిత్రమైన యాదృచ్ఛిక సంఘటన ఏమిటంటే 2019 సంవత్సరంలో రాజమౌళి మరియు ఎన్టీఆర్ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కోసం రామోజీ ఫిలిం సిటీకి వెళ్లారు. సరిగ్గా 18 ఏళ్ల క్రితం స్టూడెంట్ నంబర్ 1 షూటింగ్ ఎక్కడ జరిగిందో అదే స్పాట్లో ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా జరిగింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చాలా ఎమోషనల్ అయ్యారు. 18 ఏళ్లయింది, లొకేషన్ అదే, మనుషులు వారే కానీ మన స్థాయి మారింది అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమా ఆదిత్య అనే కుర్రాడు వైజాగ్లా కాలేజీలో చేరడంతో మొదలవుతుంది. కాలేజీలో సత్య అనే రౌడీ స్టూడెంట్ చేసే ఆగడాలను ఆదిత్య అడ్డుకుంటూ తోటి విద్యార్థులను మంచి మార్గంలోకి మారుస్తుంటాడు. అందరూ ఆదిత్యను ఒక సాఫ్ట్ స్టూడెంట్ అనుకుంటారు కానీ ఇంటర్వెల్ సమయంలో అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆదిత్య మామూలు స్టూడెంట్ కాదు, ఒక హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ జైలర్ ప్రత్యేక అనుమతితో కాలేజీకి వస్తున్న ఖైదీ అని తెలుస్తుంది. తన గతం ఏంటి మరియు తండ్రి కోరిక కోసం లా చదివి ఎలా గెలిచాడు అనేది మిగతా కథాంశం. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి మరియు ఇది ఆయన కెరీర్లో మొదటి బ్లాక్ బస్టర్గా నిలిచింది. హీరోయిన్గా గజాలా నటించగా ఆమెకు కూడా ఈ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. కీరవాణి అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రాణంగా నిలిచింది. ఇందులో ఉన్న ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి, కాస్త నన్ను, కూచిపూడికైనా వంటి పాటలు అప్పట్లో యూత్ను విపరీతంగా ఊపేశాయి. పాటల విజయం సినిమా సక్సెస్లో 50% పాత్ర పోషించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తమిళంలో అంత పెద్ద డిజాస్టర్ అయ్యింది. 2003 సంవత్సరంలో స్టూడెంట్ నంబర్ 1 పేరుతోనే సత్యరాజ్ కుమారుడు శిబిరాజ్ హీరోగా దీనిని రీమేక్ చేశారు. కానీ అక్కడ ఆ మ్యాజిక్ అస్సలు రిపీట్ కాలేదు. సినిమా బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా బోల్తా కొట్టింది. దీన్ని బట్టి ఎన్టీఆర్ నటన మరియు రాజమౌళి స్క్రీన్ ప్లే తెలుగు వెర్షన్కు ఎంత పెద్ద ప్లస్ అయ్యాయో మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం 19 ఏళ్ల వయసున్న ఒక కుర్రాడు ఎన్టీఆర్ మరియు మొదటి సినిమా చేస్తున్న ఒక దర్శకుడు రాజమౌళి కలిసి చేసిన ఒక గొప్ప ప్రయోగం. అప్పట్లో ఇది ఒక చిన్న విజయంలా అనిపించవచ్చు కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే భారతీయ చలనచిత్ర రంగాన్ని శాసించే ఆర్ఆర్ఆర్ వంటి మహా సామ్రాజ్యానికి మొదటి ఈటుక ఇక్కడే పడిందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.